ఊడిలో పండడి పుడం ఉంటుంది. ఉండంగా ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడుగా రాక్షస స్వభావం ఉన్న మనిషి. తల్లిదండ్రులు ఇంట్లో బాడే మాటలు విని పని మనిషి లాగేశారు. చెయ్యంగానే ఒకసారి తీర్థయాత్రకి వెళ్ళారు. అమ్మా నాన్న కూడా వేసుకెళ్ళారు. కానీ సేవ కోసం పరుగులు మూయించడానికి రాత్రి ఆ భక్తుడు మంచి లోపల పడుకొని తల్లిదండ్రుని చలిలో బయట ఉంచారు. ఒక 3 కన్యకలు వస్తారు. సరస్వతి, యమున, గంగా. రాగానే ఇక కాళ్ళు కడుగుతూ ఉంటారు. మీరెవరు అంటే నేను యమున, నేను సరస్వతి, నేను గంగా అనగానే భక్తులు కోరికలు ఇస్తాము అనగానే అది చూసిన భక్తులు గుండె పగిలిపోతుంది. ఇక తీర్థయాత్రను వదిలేసి తల్లిదండ్రుల సేవలో ఉంటారు. సేవలో ఉండగా ఇక ఒకసారి విష్ణుమూర్తి స్వయంగా వాళ్ళ ఇంట్లో వస్తాడు. రాగానే వెనుకకి తిరగకుండా ఒక ఇటుక వేస్తాడు. ఇటుక వెతకంగానే ప్రభు దీని మీద నిల్చొని నేను తెరవస్తా అనగానే అమ్మా నాన్న సేవగానే కదా అని దాని మీద నిల్చుంటాడు. నిల్చోగానే ఇక వేల సంవత్సరాల నుంచి చేతు నడుము మీద పెట్టుకొని అదే పండడి పుడం.